ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి అరెస్ట్ అయ్యారు. కిరణ్ రాయల్ విషయంలో తనకు న్యాయం చేయాలని కొద్ది రోజులుగా బాధితురాలు లక్ష్మి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మి ప్రెస్ మీట్ పెట్టారు. కిరణ్ రాయల్ ఆగడాల్ని ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. అయితే ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ పోలీసులు రంగప్రవేశం చేశారు. చెక్ బౌన్స్ కేసు అంటూ లక్ష్మిని అరెస్ట్ చేశారు. మరోవైపు కిరణ్ రాయల్ కోసం కూటమి నేతలు ఢిల్లీ నుంచి చక్రం తిప్పినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడంతో కిరణ్ రాయల్ను కాపాడేందుకు లక్ష్మిని అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇదే విషయంపై మనకి పూర్తి వివరాలు ప్రసాద్ ఫోన్లో అందిస్తారు. కావ్య, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వ్యవహారంలో ట్విస్ట్ నెలకొనింది. కిరణ్ రాయల్ పై గత 2 రోజులుగా మీడియా పరంగా అనేక ఆరోపణలు చేస్తూ వచ్చిన లక్ష్మిని ఈ రోజు రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా లక్ష్మి ఈ రోజు 12 గంటలకు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ అనౌన్స్ చేసింది. ఆ ప్రకారమే ప్రెస్ మీట్ కు వచ్చిన లక్ష్మి కిరణ్ రాయల్ కి సంబంధించిన కిరణ్ రాయల్ తో తాను సన్నిహితంగా ఉన్న అనేక ఫోటోలను కూడా మీడియాకు విడుదల చేసింది. అదేవిధంగా కిరణ్ రాయల్ ఇచ్చిన చెక్కులు, బాండ్లు కూడా మీడియా పరంగా చూపించింది. తన దగ్గర 1,20 లక్షల రూపాయల వరకు కిరణ్ వాళ్ళు దఫాలుగా తీసుకున్నారని చెప్పి నన్ను అన్ని విధాలుగా వాడుకున్న తర్వాత కిరణ్ రాయల్ ఈ రోజు ఇంకొక అమ్మాయి మోజులో పడి తనను దూరం చేసుకుంటున్నాడని చెప్పి అయితే ఆరోపించింది. తన డబ్బులు తనకు ఇవ్వాలని చెప్పి కిరణ్ రాయల్ ప్రెజర్ చేయడంతోనే వేరే మహిళ నుంచి తనకు కాల్ చేసి బెదిరిస్తున్నాడని చెప్పి, అదేవిధంగా తన పిల్లలను సైతం చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు. తనకు పోలీసుల రక్షణ కావాలని చెప్పి అయితే మహిళ లక్ష్మి అయితే మీడియా ముఖంగా తెలియజేసింది. అదేవిధంగా తన దగ్గర మరికొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు బయట పెడితే తప్పకుండా కిరణ్ రాయల్ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తున్నారు. తన ఎవరి ప్రోద్బలంతోనూ తాను ఈ ప్రెస్ మీట్ కిరణ్ రాయల్ పైన ఆరోపణలు చేయడం లేదు. తనకు ఏ పార్టీ సపోర్ట్ లేదు. కేవలం తాను అన్యాయం అయ్యానని కాబట్టే తాను మీడియా ముందుకు వచ్చాను. కిరణ్ రాయల్ అడుగుతున్నాను, ఇప్పటికైనా తన డబ్బులు నాకు ఇప్పించండి అని అయితే తదితర మహిళ మీడియా ముఖంగా తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే ప్రెస్ మీట్ ముగించుకొని కిందకి దిగుతున్న లక్ష్మిని రాజస్థాన్ జైపూర్ నుంచి వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని మీడియా ప్రశ్నించగా తాము జైపూర్ నుంచి వచ్చిన పోలీసులమని చెప్పి, జైపూర్ లో లక్ష్మి పైన దాదాపు 3 కేసులు ఉన్నాయి. చెక్ బౌన్స్ కేసులు, అదేవిధంగా చీటింగ్ కేసులు, హవాలా డబ్బుల్లో లావాదేవీలకు సంబంధించిన ఆమె పైన ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పి అయితే జైపూర్ పోలీసులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో లక్ష్మిని అదుపులోకి తీసుకుని నేరుగా ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ లక్ష్మి పైన జైపూర్ లో నమోదైన కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను అయితే ఇక్కడ లోకల్ పోలీసులకు చూపించి అనంతరం ఆమెను ప్రస్తుతానికైతే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఈ రోజు రాత్రికి ఆమెను జైపూర్ తీసుకెళ్లే అవకాశాలు ఉంది. కావ్య, థ్యాంక్ యూ ప్రసాద్. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?